6 నెలల సమాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతూ ఉంటారు అంటారు. నా విషయంలో అదే జరిగింది అనుకుంటా. 8 రోజుల నుంచి మీగడైతే కలెక్ట్ చేసిన అనమాట నెయ్యి చేయడానికి. ఇప్పుడు మజ్జిగతోనో విస్కతోనో చేసానేనో ఈ రోజు అయితే మిక్సీ పట్టాను అనమాట. మా చలికాలం ఎప్పుడు వెళ్ళిపోతుందో గానీ ఉన్న పనులే చేసుకోలేకపోతుంటే మళ్ళీ ఎక్స్ట్రా పనులు ఒకటి. మీగడంతా జాన్ లో వేసేసి చక్కగా బ్లెండ్ చేసేస్తున్నారు కదా, అందరూ ఈజీగానే చేస్తారు అని నేను అనుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే రివర్స్ అయిపోయినాయి. ఎందుకంటే 4 వైపులా చలి చుట్టుముట్టేసేస్తుంది కదా, సో అందుకనే వెన్న అయితే కలెక్ట్ అవ్వట్లేదు. బుర్రకు పదును పెట్టగా ఇంకా హాట్ వాటర్ వేసేసి వెన్న అయితే కలెక్ట్ చేసేసాను. ఇదిగోండి ఇంత వెన్న అయితే అయ్యిందనమాట. దీన్ని అయితే నెయ్యి చేయాలన్నమాట. మంచిగా క్లీన్ చేసుకొని నెయ్యి చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పొయ్యేలాగో ఖాళీ లేదు కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసేసా. ఈ లోపం మా ఆరు అయితే వచ్చేసారనమాట డ్యూటీ నుంచి. ఇక ఆయనకి అయితే వేడివేడిగా చపాతీలు అలాగే కీర్ అయితే చేసేసాను అనమాట. అంత బానే ఉంది కానీ ఈ చపాతీల యొక్క కీర్ ఏంటి అనుకుంటున్నారా? కొంతమంది బ్యారక్ లో ఉంటారు కదా, సో వాళ్ళకి మెస్ అయితే ఉంటుందన్నమాట. ఆ మెస్ లో ఖచ్చితంగా కీర్ అలాగే రోటీస్ అయితే ఇస్తూ ఉంటారంట వీక్లీ వన్స్ అయినా. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మా ఆరు ఎప్పుడైనా మెస్ లో తినేవాళ్ళనమాట. సో అలా 6 నెలల ట్రైనింగ్ లో కూడా ఇలాగే ఉండేదంట. ఆయనతో పాటు నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. వీడియో చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.